ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 13వ వచనము. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువును అనగదొక్కువాడు ఆయనే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనం. నాకు ఆశ్చర్యదుర్గముకు యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేలకు పోరాటం నేర్పువాడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిల్చును, పెంట కుప్పలు వరిగట్టి తొక్కబడినట్లు మోయాబీలు తమ చోటన తొక్కబడుదురు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్త దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమునందున క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సౌహాసనను కనపరుచుతూ ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో జరిగించుతున్న దేవునికి స్తోత్రము. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 5వ వచనం. నీ వలన మా విరోధులను అణిచివేయుదము, నీ నామం వలనే మా మీదకు లేచువారిని మేము త్రొక్కి వేయుదము. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 33-34 వచనం. ఆయన నా కాలును జింక కాలు వల్ల చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి ఇల్లును ఎక్కువ పెట్టును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండి. చివరిగా ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడి స్వాంగ కవచమును ధరించుకునండి. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాయన. మీరే మా వాళ్ళని సూర్యకారం జరిగించే దేవుడు ఉన్నారు తండ్రి. నాయన మీ ప్రేమ కృప ప్రభావం మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.